वजीर पंचायत राज व देही तरक्याती दयाकर राव ने कहा कि रियासत तेलंगाना की मौजूदा तरक्की की रफ्तार को बरकरार रखने और रियासती अवाम की हमाजहती तरक्की और अवाम की खुशहाली के लिए तीसरी मरतबा भारत राष्ट्र समिति का इख्तितार पर कब्जा और के चंद्रशेखर राव का वज़ीर आला बनना अश्त जरूरी है। रियासती वज़ीर दयाकर राव आज जिले मुस्तखर जंगांव में बीआरएस पार्टी दफ्तर में मुकामी रुकन असम्बली मुत्ती रेड्डी यादगिरी रेड्डी सदर जिले पार्टी संपत रेड्डी रुकन असम्बली स्टेशन घनपुर डॉक्टर टी राजैया उम्मीदवार बराए हल्के जंगांव डॉक्टर पी राजेश्वर रेड्डी और दूसरों के हमरा प्रेस कॉन्फ्रेंस को मुखातिब कर रहे थे। इस मौके पर उन्होंने बताया कि वज़ीर आला के चंद्रशेखर राव 16 अक्टूबर को जिले जंगांव का इंतखाबी दौरा करते हुए बीआरएस पार्टी उम्मीदवार डॉक्टर पी राजेश्वर रेड्डी की हिमायत में इंतखाबी जलसे-आम को मुखातिब करेंगे, जिसके लिए बड़े पैमाने पर इंतजामात और जिले भर में ज़ायद 1 लाख अफराद की शिरकत को यकीनी बनाया जा रहा है। उन्होंने जिले की आवाम को कसीर तादाद में जलसे में शरीक होकर कामयाब बनाने की भी अपील की। రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా మై వంటలే కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే పైసలకు అమ్ముడు పోతాడు, డబ్బులు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాడు అని మొదటి నుంచి కూడా ఆయన గుణం అదే, ఆయన క్యారెక్టర్ అదే. పైసలకు పొందవలసి వస్తాడు, పైసలకు అమ్ముడు పోయే మనస్తత్వం. చీటింగ్ కేసులో కూడా పట్టుబడి జైలుకు పోయిన వ్యక్తి, ఆ పైసలకు అమ్ముడు పోయే వ్యక్తి ఇలా పిసిసి ప్రెసిడెంట్ అయిందంటే ఆ పార్టీ విలువైంది, గౌరవిందని అర్థం చేసుకోవాలి. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడతాడు. కేటీఆర్ గారు అమెరికాలో బాత్రూమ్ గడిగేదట. నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ గారు ఒక చదువుకొని ఆడ జాబ్ చేస్తూ ఒక పెద్ద కంపెనీకి సిఇఓగా పనిచేసిన వ్యక్తి అని. ఆయనకు నాలెడ్జ్ ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది, నీతిగా రోజులు మాట్లాడే టైప్ కాదు. తిమ్మిని బింబి చేస్తావు, బింబిని తమ్మి చేస్తావు. నీ గుణం అందరికీ తెలుసు, నీ క్యారెక్టర్ కూడా తెలుసు, నీ బతికేంది. నువ్వు గోడల మీద రాసేటోని, గోడల మీద పెయింటింగ్ రాసే వ్యక్తి. నీ బతుకు మొదలు స్టార్ట్ అయింది అది. తర్వాత ప్రింటింగ్ ప్రెస్ పెట్టావు. నీ బతుకు గురించి నువ్వు ఆలోచించుకోక పెద్దలు